హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. యెషయా గ్రంథం 43:18-19 ఒక వాక్యం సెలవిస్తుంది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. ఇది యెషయా ప్రవక్త మరి ఒక నూతన క్రియను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం లేనిది నువ్వు తల్లి గర్భంలో పిండాకృతిగా ఆయన రూపించలేదు. హల్లెలూయా. ఆయనకు నీ పట్ల ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము ఏమై ఉన్నదని యెషయా ప్రవక్త మరి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గడిచిన 2023 ఇప్పుడు కొన్ని గంటలలో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి గడిచిన కాలంలో మనం ఎన్నో కోరుకొని ఉండొచ్చు, ఎన్నో తలంచి ఉండొచ్చు. నేను ఇలాగ బ్రతకాలి, ఇలాగ నేను నా వ్యాపారంలో కొనసాగాలి, ఇలాగ మరి దేవుల్లో ఎదగాలి, ఇలాగ పవిత్రమైన జీవితం. నాన్న ఏం చేస్తుంది, నా వైపు చూడండి, అందరు ప్రైజ్ గాడ్ జీవించాలి. పిల్లల పట్ల, భర్త పట్ల, కుమారుల పట్ల, లేకపోతే ఇంకా ఏదైనా నువ్వు చేస్తున్న పనిలో ఒక నూతనత్వాన్ని చూడాలనుకుని ఉన్నావు, ఎదగాలనుకున్నావు. అది కొన్ని నీ జీవితంలో చూడి ఉండొచ్చు, చూడలేకపోయి ఉండొచ్చు. ప్రైజ్ గాడ్. కొన్ని అయి ఉండొచ్చు, కొన్ని అనుకున్న దానికి వ్యతిరేకంగా అంటే ప్రతికూలంగా జరిగి ఉండొచ్చు. ప్రైజ్ గాడ్. ఏది ఏమైనాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరొక సంవత్సరం ఇవ్వాలని ఆశపడుతున్నారు. ప్రైజ్ గాడ్. ఎంతో మంది మనం నిజంగా ఈ బ్యాక్ వెళ్ళి చూస్తే ఈ సంవత్సరంలో మనకు తెలిసిన వారు న్యూస్లో కానీ పేపర్లో కానీ ఎక్కడెక్కడ ఎన్నో ఘటనలు మనం చూసాం. ప్రైజ్ గాడ్. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది కాళ్ళు ఇరిగాయి, ఎంతో మంది మంచాన పడ్డారు, ఎంతో మంది అనారోగ్య పాలైపోయారు. ప్రైజ్ గాడ్. కొంతమంది కాలగర్భాన కలిసిపోయారు, అంటే లేరు, వాళ్ళు పాత పెట్టబడ్డారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఆయనను దేవుడు మనల్ని బ్రతికించాడు, ఆయన సన్నిధిలో మాకరింపు చేశాడు. ఈ రోజు మనం ఒకరినొకరు చూసుకునే భాగ్యము ఈ చివరి రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ఎందుకు బతికించాడో తెలుసా? ఎందుకు మనల్ని సజీవులుగా ఉంచాడో తెలుసా? మరొక సంవత్సరం మనకి ఎందుకు ఇవ్వాలనుకుంటుందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఒక ఆశ ఏంటంటే ఆయనను మీరు స్తుతించాలి, ఆయనను మీరు ఆరాధించాలి, ఆయనను మిమ్మల్ని గణపరచాలి, ఆయనను మీరు ఏమై ఉన్నాడో ఆయన సత్యముల గురించి, మరణముల గురించి, పునరుద్ధానము గురించి, ఆయన పాపుల రక్షకుడు అని ఆయన గురించి చెప్పుట కొరకు నేను బ్రతికించాను. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం ఎన్నో అపాయాల నుంచి దేవుడు నన్ను ఉపాయంగా తప్పించాడు. నాకు ఆర్థిక సహాయాన్ని దేవుడు చేశాడు. నేటి వరకు కూడా దేవుడు నాకు ఏది కావాలనో ఆయన పాదాల దగ్గర, ప్రభువా నాకు ఇది లేదయ్యా, మరి నీకు తెలుసు కదా, ఇది నా నుంచి అయితే అసాధ్యం, నేను పొందుకోలేను, ఇది నువ్వైతే చేయగలిగిన వాడు అని నేను నా తండ్రిని అడిగినట్టుగా నా ప్రభుని అడిగితే నాకు ఆయన చేశాడు. నా పిల్లల పట్ల చేశాడు, నా పట్ల చేశాడు, నా జాబ్ పట్ల కూడా చేశాడు. నేను జాబ్లో ఉన్నప్పుడు కొద్దిగా శాలరీ విషయంలో బాధపడుతూ ఉండేవాడు. నేను ప్రార్థన చేస్తున్నా, ఆ కంపెనీ గురించి చేశాను, అక్కడ ఉన్న వ్యక్తుల గురించి చేశాను. ఆ కంపెనీ 2-3 నెలలైనా శాలరీ ఇవ్వట్లేదు. ప్రభువా ఎలా సంఘము, కారు,
నాకు 10,000 ఒక కారుకి ఖర్చు వస్తుంది, మరి పిల్లలు 3, మరి రెంట్ హౌస్, నాకు ఇవన్నీ దరిదాపులు ఖర్చులు ఉన్నాయి ప్రభా, ఎలా అని నేను ప్రభుని అడిగినప్పుడు, నాకు ప్రభుని అడిగినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంకట సార్ అని ఒక అతను వేరే కంపెనీ ప్రారంభిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. నాకు అతను మరి వేరే అతనికి జాబ్ ఇవ్వాలని అనుకున్నాను, ఎందుకంటే నాకు ఉంది కదా, వేరే అతనికి ఒక అతనికి లేదు కదా వెంకట, అతనికి ఇస్తామన్నాడు. అయినా నేను ప్రార్థన చేశాను, ఏదో ప్రభు నీ చిత్తం అంటే మళ్ళీ సార్ ఫోన్ చేస్తే నువ్వు ఒకరోజు వచ్చేయని చెప్పాడు. శాలరీ సర్టిఫికేట్ తీసుకొని అదే రీతిగా నా రెస్యూమ్ తీసుకొని రమ్మన్నాడు. నేను పోగానే నాకు ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు. అక్కడ డైరెక్ట్గా మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి, థామస్ అమ్మ వాళ్ళు కూడా ప్రభును నమ్ముకున్నది ఆమె, నాకు సెక్రటరీస్లో ఆమె దగ్గరికి వెళ్ళాను. ఏం పేరు అని అంటే నా పేరు వెంకటేశ్వరం అన్నాను. అక్కడ ఉన్న సార్ అన్నాడు, మేడం ఇతనికి ఇంకో పేరు కూడా ఉన్నది అని అన్నాడు. ఏం పేరు అని అన్నాడు. ఈయన పేరు నెహమ్యా, ఈజ్ ఏ మన పాస్టర్ అని అంటే ఆ ఒక్కడే సార్ 2 చేతులు జోడించి వందనాలు పాస్టర్ గారు అన్నాడు. సార్ షాక్ అయిపోయాడు. ఏదో నేను పేరు చెప్పి నాకెన్నడూ మేడం 2 చేతులు పెట్టలే, ఈ నేను వెంకటకి అయితే 2 చేతులు పెట్టారు. మేము పాస్టర్లను గౌరవిస్తాం. నర్స్ అంటే ప్రభును సమర్పించుకున్నది. షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్ పెద్ద, ఆమె దరిదాపులో 50 ఏళ్ళకు పైన ఉంటుంది. తన జీవితాన్ని ప్రభు సమర్పించుకొని పెళ్లి చేసుకోకుండా ఉన్నత చదువు చదివి కూడా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఎక్కడన్నా ముఖం అంతా పాడైపోయి ఉంటే ఆ ముఖాన్ని యథావిధిగా తీస్తుంది అన్నట్టు. ప్లాస్టిక్ సర్జరీలో ఇది వన్ ఆఫ్ ద యుఎస్ అమెరికాలో చేసి వచ్చింది. ప్రైజ్ గా ఆమె మరి నర్స్ అంటే దేవుడికి సమర్పించుకుంది. వాళ్ళకు ఒక వస్త్రాలంకరణ ఉంటుంది సపరేట్గా. ప్రైజ్ గాడ్. అప్పుడు ఆమె నన్ను చాలా సార్తో చెప్పారు, మేము సేవకులను గౌరవించాలి. సేవకులు అంటే ఎవరు కాదు, దేవుడే వాళ్ళని మా దగ్గరికి తీసుకొచ్చినట్టు లెక్క. ప్రైజ్ గాడ్. నేను ఎప్పుడు కలిసినా ఆ దినం నుంచి నాకు జాబ్ ఆమె కన్ఫర్మ్ చేసింది. ఓకే అన్నది. శాలరీ అంతా చెప్పింది, ఇంకో 2వ మాట ఆమె మాట రాలేదు, కన్ఫర్మ్ చేసింది. నేను ఇక్కడ రిజైన్ చేసి తిరిగి అక్కడ వెళ్ళడం జరిగింది. ప్రైజ్ గాడ్. సో నా సాక్ష్యము ఎందుకు చెప్పినంటే, దేవుడు నాలో గత సంవత్సరంలో కొన్ని క్రియలు చేశాడు. ప్రైజ్ గాడ్. నేను జనవరిలో ఒక తీర్మానం చేసుకున్నాను. 31st రోజు, ఈ రోజు, అయ్యా నేను ఏ రోజు కూడా, నేను గత సంవత్సరం నేను బైబిల్ని 4 times మాత్రమే చదివాను. ఇప్పుడు చదివితే నాది 5వ సారి బైబిల్. నేను 4 సార్లు బైబిల్ కంప్లీట్ చేశాను. నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచే బైబిల్ చదువుతాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు నేను ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాను. మోస గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారు. ప్రైజ్ గాడ్. నేను దేవుని అడిగాను, గత సంవత్సరం నేను 2029 నుంచి బాప్టిజం ఆదివారం 22వ తారీఖు తీసుకుంది. గత 2022 వరకు నేను సరిగ్గా ప్రార్థన చేయలేదయ్యా. సేవకుడు నిలబెట్టిన చేశాను, కానీ సరిగా చేయలేదు. నేను ఒక తీర్మానం తీసుకుంటున్నా, 4 గంటలకు లేచి 1 గంట నుంచి 2 గంటల వరకు నీ పాదాల దగ్గర గడిపే ఆ బలము, ఆ శక్తి నాకు ఇదొక్కటి అనుగ్రహించి ప్రభావికి ఏదొద్దని చెప్పాను. ఒకే ఒకటి కోరుకున్నాను. ఆ దినము మొదలుకొని ఈ దినం వరకు, ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నేను 4 గంటలకు లేవని దినము లేదు. ప్రైజ్ గాడ్. నేను 4 గంటలకు ఖచ్చితంగా లేచాను. ప్రైజ్ గాడ్. 4 గంటలకు లేచి ఈ రోజు కూడా నేను ఈ రోజే ప్రైజ్ గాడ్. నేను 4 గంటలకు లేచి ప్రైజ్ గాడ్ 5:30 నిమిషాల వరకు ప్రార్థన చేసుకున్నాను. ప్రైజ్ గాడ్. అందులో ఎక్కువ జోసఫ్ గురించి ప్రార్థన చేశాను. దరిదాపులో తమ్మిని గురించి, తమ్మిని కుటుంబం గురించి 20 minutes ప్రార్థన చేశాను. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం గురించి చేశాను, మరి ఐక్య పూజల గురించి చేశాను. నాకేం వాగ్దానం చేస్తా? ప్రైజ్ గాడ్. సంఘానికి ఏం వాగ్దానం చేయబోతున్నాను? ఇవన్నీ విషయాన్ని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి అడిగాను. ప్రభువా అంటే నాకు దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు. యెషయా గ్రంథంలో
43 చూపించాడు నాకు తెలియదు. ఆ 43 అధ్యాయాలు చదువుతుంటే నాకు 18, 19 వచనాలలో నాకు ఒకటి కనిపించింది. అక్కడ ఏంటి? నూతన క్రియ నేను చేయబోతున్నాను. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీకు పాత జీవితాన్ని ఆయన ఒప్పుకోవటం లేదు. నువ్వు అలానే ఉంటాననంటే నీకు ఇష్టమేమో కానీ దేవునికి ఇష్టం లేదు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను. ఆ నూతన క్రియ ఎట్లా వచ్చాడనంటే, విత్తనం వేయగానే కొంత సమయం పట్టొచ్చు మనం వెలగనీకే. ఒక విత్తనం పెడితే వారం పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 5 రోజులు పట్టొచ్చు, 1 డే పట్టొచ్చు. కానీ నేను ఇచ్చే నూతన క్రియ అప్పుడే మలుచును. కొట్టండి గట్టిగా. వండర్ఫుల్, చక్కటి మాట ఉందా లేదన్నారు ఇక్కడ. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మలుచును. ఇప్పుడే ఏదన్నా మొలిచేది ఉందా? అప్పుడే పెట్టిన విత్తనం ఏదన్నా మొలిచేది ఉందా? అయితే దేవుడు పెట్టే విత్తనం మాత్రం మొలుస్తుందట. ఆయన నా ప్రియమైన దేవుడు బిడ్డారా, నీ పట్ల ఒక నూతన క్రియ చేయాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు ఈ నూతన క్రియ పొందుకోగలుగుతారు? దేవుడిచ్చే ఈ నూతన క్రియను ఏ వ్యక్తి పొందుకోగలుగుతారు? ఎవరు పొందుకోగలుగుతారు? ఎవరు ఈ నూతన క్రియను చూడగలుగుతారు? వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందికి నూతనమైన జీవితం కావాలి? నాకైతే చాలా కాశ ఉంది. ఏంటంటే మా అన్న నోటికుంటాను, నేను కూడా ఆగినాను. తమ్ముడు ఈ కారు చాలా చిన్న ఉంది, నువ్వు ఇనోవా తీసుకో అన్నవాళ్ళు లేదా? పేరు కూడా ఇనోవా అన్నాడు. నా డ్రీమ్ కార్ ఏంటంటే ఇనోవాలే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను దేవుని అడుగుతాను, నాకు ఒక నూతనమైన కారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఒకవేళ టొయోటా వాడి తెచ్చిస్తాడో తెలియదు, ఎవరైనా స్పాన్సర్ చేస్తారో తెలియదు, ప్రైజ్ గాడ్ మీరు కొనిస్తారో తెలియదు. హల్లెలూయా. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇనోవా కారు ఇక్కడ ఉంటుంది. ఆమెను అనండి. అందులో మీదంటే అది నాదిగా, నేను ఎక్కడన్నా వెళ్తా. ప్రైజ్ గాడ్. బండి కొన్నాను 55,000 పెట్టి. ప్రైజ్ గాడ్. అందరూ వాడతారు. ఇక్కడ ఎవరైనా వాడని వ్యక్తి ఉన్నారా? ఎవడో దుర్గా, రంజిత్, ప్రైజ్ గాడ్. ఈ మధ్యలో అయిపోయాడు. అయ్యగారు కొరికి కొన్నాడు, చర్చి కొన్నాడు, చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ గాడ్. ఆడికేది మనం చెప్పేది? మనం ఎప్పుడు చెప్పాలో తెలుసా? ఏడైతే బండి అయిపోతుందో ఆడ చెప్పాలి. ఏడైతే బండి ఆగుతుందో ఆగిపోతుందో అని ఉంటుందో అప్పుడు చెప్పాలి. అయ్యగారు ఏంటి ఇక్కడ జర్ర పెట్రోల్ అయిపోయింది, 2 లీటర్లు ఉన్నది కానీ అయిపోవచ్చు, నేను ముందుగా చెప్తున్నా అని అంటే మళ్ళీ కొట్టేస్తాను. ఏమంటారు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాకు కూడా కావాలి. ఎంతమందికి ఇందులో ఇల్లు కావాలి? కొత్త ఇల్లు. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ నూతనమైన సొంత ఇల్లును కలిగి ఉందురు గాక. ఆమేన్, హల్లెలూయా. నాకైతే కోరుకుంటాను, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు నూతనత్వాన్ని కోరుకోలేని ఎవరనే వ్యక్తి ఉన్నారంటే అది తప్పు. దేవుడు కూడా నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు. వినండి జాగ్రత్త. క్రియ, క్రియ అంటే పని. నీ జీవితంలో నూతన సంవత్సరం పట్టుని గట్టి చెప్పచ్చు. నా ప్రభు కోరుకుంటున్నాడు, నువ్వు నూతనంగా ఉండాలి. నూతనం అనగా కొత్తదనంగా ఉండాలి. నీ ప్రార్థనలో కొత్తదనం కనిపించాలి. నీ మాటల్లో మార్పు కొత్తదనం కనిపించాలి.
నీ నడకల్లో కొత్తదనం కనిపించాలి, నీ వ్యాపారంలో కొత్తదనం కనిపించాలి, నీ ఆరోగ్యంలో కొత్తదనం కనిపించాలి, నీ తలంపుల్లో కొత్తదనం కనిపించాలి, నీ ఉద్దేశంలో కొత్తదనము కలిగి ఉండాలి. ఎప్పుడు అదే పాటని పాడిననుకో, వారం ఆయన అన్న ఎక్కింది అదే పాట అయినా ప్రైజ్ గాడ్ అని అంటారా? ప్రైజ్ గాడ్. నూతనమైన పాట పాడినావు అనుకో, అబ్బా చాలా చక్కటి పాట పాడినాను అనుకుంటాను. ప్రైజ్ గాడ్. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, దేవుడు కోరుకుంటుంది నేను ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు. అది అప్పుడే చేయాలనుకుంటున్నాడు. మరి ఈ నూతన క్రియను ఎవరు పొందుకుంటారు? ఎవరు ఈ నూతన క్రియను పొందుకోగలుగుతారు? నూతనంగా దేవుడు అందరికీ ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఎవరంటే ఒక్కసారి మీరు చదవండి. హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను ఆలోచించుకొనకుడి. తలంచకుడి. ఏంటిది? మునుపటి జ్ఞాపకము. మునుపటి వాటిని అంటే గడిచిపోయిన వాటిని. ఇప్పుడు మనము 31వ తారీఖులో ఉన్నాం. గడిచిన కాలంలో మనం ఒకటి అనుకున్నాం, దానికి వ్యతిరేకంగా జరిగింది. మనం ఇది చూడాలనుకుంటున్నాం, చూడలేకపోయాం. ప్రైజ్ గాడ్. ఒక జాబ్ పొందుకోవాలనుకున్నాం, పొందుకోలేకపోయాం. మనం ఈ ధనాన్ని చూడాలనుకున్నాం, చూడలేకపోయాం. ఈ జాబును చూడాలనుకున్నాం, చూడలేకపోయాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగకూడదు జరిగిన ఆ సంగతుల్నే తలుచుకొనకూడదు అని చెప్తున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అలాంటివి మనం తెచ్చుకోకూడదు. నా వాళ్ళ బిడ్డను ఇచ్చిన రామసక్కనాల మొగుడు దొరికి పూలలో పెట్టి సాత్తుండు. అదో పంటకు వస్తారు, పప్పానికి వస్తారు, మంచికి వస్తారు, చెడుకు వస్తారు. ఎంత మంచిగా ఉన్నారో రైస్కో అని మన బిడ్డలను ఇచ్చిన వారిని బట్టి మనం తలుచుకోకూడదు, ఎదుటోళ్ళని బట్టి. ప్రైజ్ గాడ్. నువ్వు దేవునికి చెప్పాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు జాబ్ ఉంది, జాబ్ పోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఏం తినాలి, నేను ఏం బ్రతకాలి, నేను ఎక్కడ పోవాలి, ఏం చెయ్యాలి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను అందరూ చూసి అనుకుంటాను, 41 కోట్ల కలిగిన భవంతిలో 3 ఉన్నారు. ఒక తండ్రి, తల్లి, భార్య, ఒకటే కూతురు, చెల్లె. చూడొచ్చు. వాళ్ళు ఉండే భవనం ఎంత తమ్ముడు కాస్ట్? అమెరికాలో 41 కోట్లు. మంచి కంపెనీలు ఉన్నాయి. నిన్నటి దినాన 3 గన్ను పెట్టి కాల్చుకొని చచ్చిపోయారు. లగ్జరీ కార్స్, 5 ఎకరాలలో బిల్డింగ్, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్, అన్ని లేనిది లేదు అక్కడ. ఒక కాడి చెప్పాలంటే స్వర్గం ఎట్లుందో మనం చూడలేదు, కానీ స్వర్గం కంటే కూడా మంచిగా ఉంది. కానీ ఆ స్వర్గం మనకు నరకమైంది. ప్రాణం మీద విరక్తి చెంది బిడ్డని కాల్చుకుంది, తల్లి కాల్చుకుంది, భర్త కాల్చుకొని వరుసగా చనిపోయింది. గన్ను పక్కన ఇల్లు చచ్చిపోయారా లేకపోతే చంపారా అనే కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఏది ఏమైనని చంపిర్రు, చచ్చిపోయిర్రు. ప్రైజ్ గాడ్. వాళ్ళ జీవితంలో నూతన సంవత్సరం అడుగుపెట్టవలసిన వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో వాళ్ళు ఎందుకు చనిపోయారు చెప్పండి? ఏదో తలంచే కదా ఎనకటి. మీరు వినండి, వాళ్ళు కాల్చుకున్నారనంటే, కాల్చుకునే స్థితికి వచ్చిందంటే, గన్ను ఈ కందకాడికి వచ్చిందంటే చెల్లె, ఏదో జరగకూడని నష్టంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకునో, చెయ్యకూడని ఏదన్నా పనులు చేసో గుర్తు చేసుకునో, తలంచుకోను, ఆలోచించుకోలే కదా. ఏమంటే ఒక నిజమా కాదా? వాళ్ళ మరణానికి కారణం, కాల్చుకోవడానికి కారణం 40 కోట్ల బిల్డింగ్ ఉన్నా, అన్ని ఉన్న ఆస్తులు ఉన్నా, వాళ్ళ మరణానికి కారణం ఏంటంటే పూర్వపు వాటిని ఏదో ఒకటి వాళ్ళ కుటుంబంలో జరిగింది కనుక గుర్తు చేసుకొని కాల్చుకొని చచ్చిపోయారు. నిజమా కాదా? అందుకే బైబిల్ చెప్తుంది, మీరు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, అంటే గడిచిపోయిన వాటిని. అలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే దయచేసి
మీ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నీలో నూతన క్రియ చేయాలంటే ఈ జ్ఞాపకాలను మనం వదిలేసుకోవాలి. చెయ్యకూడని దేవునికి వ్యతిరేకమైన పనులు చేశామా? మాట్లాడని మాటలు మనం ఏదైనా మాట్లాడామా? తలంచకూడని దేవునికి వ్యతిరేకమైన ఏదైనా తలంచామా? నడవకూడని స్థలానికి నడిచామా? తినకూడని తిన్నామా? ముట్టకూడని ముట్టామా? అలవాటు కాని వాటిని అలవాటు చేసుకున్నామా? విడిచిపెట్టలేని వాటిని ఇంకా నువ్వు విడిచిపెట్టలేక ఉన్నావా? అది మాటే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నా ప్రియ దేవుని సంగమా, దాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకోనకూడదు. నీ జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు. అది అప్పుడే ఫలింప చేయాలనుకుంటున్నాడు, అప్పుడే వర్తించాలనుకుంటున్నాడు, అప్పుడే నువ్వు భుజించాలని కోరుకుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నా ప్రియ దేవుని సంగమా, నీ పట్ల కార్యాలు జరగాలంటే ఈ రోజు దైవ వర్తమానాన్ని విను. ప్రైజ్ గాడ్. పూర్వము వాటిని పూర్తిగా వదిలేయి. ఏవైతే ఉన్నావో వాటిని అన్నిటిని వదిలిపెట్టు. ఇంకోటి ఏమంటున్నాడో తెలుసా? మునుపటి వాటిని, ఆ పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నది మొలుచును అని దానిని ఆలోచింపరా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీలో నూతన క్రియ చేయాలంటే నువ్వు వీటిని వదిలిపెట్టాలి. కాబట్టి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన ఆలోచన ఎట్లున్నాయి తెలుసా? మంచి ఆలోచనల కంటే మనిషికి చెడ్డ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఎంతమంది మీకు యోబు తెలుసండి? యోబు తెలుసు కదా? యోబు పూర్వం ఎలా ఉన్నాడు? మిట్టెలు, మేడలు, 10 మంది పిల్లలు. ఎక్కడ చూసినా యోబు ఆస్తిపరుడు తప్ప తూర్పు దేశంలో అనిల్ అంబానీ లాగా ఇంకో వ్యక్తి లేడు. నువ్వు తూర్పు అంటే ఇది, ఇక్కడ నుంచి ఎన్ని దేశాలు ఉన్నాయో, భూమి ఎంతవరకు ఉన్నదో అంతవరకు సర్చ్ చేస్తే యోబు లాంటి ఆస్తిపరుడు లేడు. కానీ చివరికి యోబు ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడన్నా? యోబు ఏమయ్యాడు తెలుసా? 10 మంది పిల్లలను కోల్పోయాడు. భార్య ముఖం మీద ఉంచి వెళ్ళిపోయింది. ఉన్న మేడలు మిద్దెలు పోయారు. గొడ్లు, గోద, మేకలు, బర్రెలు అన్ని పోయాయి. అందరూ పోయారు. చివరికి మనోడన్న ప్రశాంతం ఉంటానంటే వస్త్రహీనుడై జోన బట్ట కట్టుకొని బూడిది పోసుకొని గోకుడు గీకుడు వ్యాధి, గజ్జి వ్యాధి వచ్చింది. ఆ గోకులతో గోరులన్నీ గీకి గీకి పొయ్యి అరిగిపోతే పెచ్చులు ఉంటాయి కదా, అంటే పగిలిన ఏంటిది కుండ పెంకులు తీసుకొని గోకుడు ఈ చేతిలో ఈ చేతులు బర్రావు గట్ట బర్రావు గట్ట ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, నా తండ్రికి మహిమ కలుగునగాక. నాకు 10 మంది పిల్లలు చచ్చిపోయారు, నా భార్యలని విడిచిపోయింది, ఆస్తుపోయింది, నా అంతస్తు పోయారు అన్నాడా? ఏడ్చిండా? దుఃఖపడ్డా? వెనకటికి తలంచుకున్నాడా? ఆలోచించుకున్నా? మైండ్లోకి తెచ్చుకున్నా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను, ఆయనకే మహిమ కలుగునన్నాను కనుక ఏమయ్యాది? ఆయన జీవితంలో నూతన క్రియ జరిగింది. ప్రైజ్ గాడ్. అప్పుడే జరిగినయా జరగలేదా? అప్పుడే అది నీలో మలుచును, క్రియ జరుగునన్నాడు. బిడ్డల దగ్గర పోయి అరే పేర్లు పెట్టి పిలిచాడు. 10 మంది లేచి వచ్చిర్రా, లేచి రాలేదా? సప్పుడు చేయలేదు. లేచి వచ్చిరా? వచ్చినా? యేసు ప్రభాన పోయి పేరు పెడితే పిలిస్తే ఎట్లాగో ఒక్కరినే లేకపోతే చేసాయ. కానీ యోబు మాత్రం 10 మందిని పేరు పెట్టి పిలిస్తే ఆ 10 మంది నా ప్రియమైన దేవుని బిడ్డల వాళ్ళ సమాధులను తెరుచుకొని ఏ వయసులో చచ్చిపోయారు అదే వయసుతో బయటికి కనిపించారు. అప్పుడే క్రియ జరిగిందా జరగలేదా? నూతన క్రియ దేవుడు చేశాడా చేయలేదా? ఎన్ని బిల్డింగ్లు పోయినాయి? అన్ని ఎన్నుంటే అన్ని పోతే 2 ఒక భార్యను మాత్రమే ఒకటి ఇచ్చారు. 2 అయితే కష్టమైంది. అది 2 భార్యలు ఎప్పుడు కూడా వద్దు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్యను తప్ప అన్ని 2 ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు తమ్ముడు? అప్పుడే ఆయనకు అసాధ్యమైంది లేదు. మన్నాను కురిపించాడు,
అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా ఉన్నాడు. అప్పుడే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అప్పుడే ఎరికో గోడలను కుట్టించాడు. అప్పుడే అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు. నూతన క్రియను దేవుడు చేస్తాడు. ఈ రోజు నీ పట్ల నూతన క్రియ అప్పుడే చేయాలని దేవుడు రాష్ట్రం. అయితే నువ్వు దీన్ని ఆలోచించదా? యోబుని ఆలోచించు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మనిషి దేవుని గురించి ఆలోచించడం కంటే నా ప్రియమైన దేవుడు లోకాశలు ఎక్కువైపోయాయి. లోక తలంపు, లోక మనస్సు, లోక ఆలోచన. ఎప్పుడైనా కూర్చుంటే అయ్యో బైబుల్ చదవాలని ఆలోచన లేదు. చాలా మంది ఎవరు వస్తువులు అంటున్నారు. అలా నేను అడుగుతా, ఏమిటి ప్రార్థన? ఏ మనసంతా ఏమో చెడకళ్ళు వస్తున్నాయి అన్న ప్రార్థించండి. బ్రదర్ ఏమన్నా ఏ రాత్రి కూడా పిచ్చి పిచ్చి కళ్ళు పడుతున్నాయి అన్న ప్రార్థన ఇచ్చి అన్న, ఏవో దెయ్యపు ఆలోచనలు వస్తున్నాయి అన్న నాకు ప్రార్థన ఇచ్చేది. అంటే మనిషి ఆలోచనలు మారిపోయాయి. మనిషి ఆలోచనలు మంచి ఆలోచన కంటే చెడ్డ ఆలోచనలు ఎక్కువైపోయాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరోజు పేతురు పెద్ద ఏంటి తమ్ముడు గలీలియా సముద్రంలోకి వెళ్ళారు. వస్తూ ఉన్నారు. అనుకోకుండా పెద్ద తుఫాను వచ్చేసింది. ప్రైజ్ వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? ప్రైజ్ గాడ్. అందరూ నా ప్రియమైన దేవుని బిడ్డలారా కూర్చొని ఉన్నారు. ఒక్కడసారి ఓడ ఇటు అవుతుంది, ఓడ అటు అవుతుంది, ఓడ మునిగిపోతుంది, తేలబోతుంది. ప్రైజ్ గాడ్. అప్పుడు ఎవరు గుర్తొచ్చారో తెలుసా? దీని నుంచి రక్షించగలిగిన వాడు మన ప్రభు అని గుర్తుకొచ్చాడు. ఇక్కడ నుంచి మనం తప్పించగలిగిన వాడు, ఒడ్డుకు చేర్చగలిగిన వాడు యేసయ్య అని పిలిచాడు. ప్రైజ్ గాడ్. ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. అప్పుడు ఎవరి వైపు చూశాడు? పేతురు చూసి యేసు వైపు చూశాడు. అయ్యా నేను కూడా నీలాగా నడవచ్చా అన్నాడు. పేతురుకు ఒక ఆలోచన వచ్చింది. చూడండి, నేను కూడా నీలాగా నడవచ్చు అనేది ఒక ఆలోచన వచ్చింది. మంచి ఆలోచన. ఎవడు తమ్ముడు? మంచి ఆలోచన. ప్రైజ్ గాడ్. ఎవరన్నా నేను ఇప్పటివరకు ప్రార్థన చేస్తే యేసయ్యలాగా బ్రతకాలని ప్రార్థన చేయని ఇప్పటివరకు ఎవరండి? యేసులాగా నేను ఉండాలని ప్రార్థన చేయని ఎవరు అండే? యేసును నాలో ఉన్నట్టుగా, నేను ఆయనలో ఉన్నట్టుగా ప్రార్థన చేయని ఎవరు అనలేనండి. ఎప్పుడు కష్టాలు, నా పిల్ల బాబు గురించి, నా పిల్లవాడి గురించి, లేకపోతే గిజ్జయి గజ్జయి మునుపడి వాడి గురించి, కానీ తనలో నూతన క్రియల గురించి ఎవరు కూడా ప్రార్థన చేయాలి. నా ప్రియమైన దేవుడు ఆలోచించాడు, నడవని చెప్పాడు. యేసు వైపు ఎప్పుడైతే చూశాడో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిచాడు. యేసు కూడా పట్టుకోలేదు. నడవలు ప్రారంభించాడు. నీళ్ళ మీదకి నడుస్తున్నాడు. ఆయన భూమి మీద నడవట్లే. అప్పుడు ఏమనుకున్నాడు? ఇదే సముద్రంలో మేము పడి చచ్చిపోతాం, ఈ అలలు మమ్మల్ని ముంచేస్తాయి. కానీ యేసు వైపు చూసినప్పుడు మంచిగా ఆలోచించాడు. అయ్యా నీలాగా నేను నడవచ్చా? ముంచుతున్న సముద్రం మీద పేతురు నడుస్తున్నాడు. ఇప్పుడు కొట్టడి గట్టిగా చెప్పాడు. చనిపోతామని యేసయ్యని పిలిచాడు, వచ్చాడు. ఈ రోజు కూడా నీ జీవితంలో యేసును అంగీకరించాడు. యేసయ్య నీ ముందున్నాడు. యేసయ్య నీ ముందు, పేతురు ముందు ఉన్నట్టు ఈ రోజు నీ ముందు ఉన్నాడు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానం ఉంది. పేతురు అంటున్నాడు, అయ్యా నేను నడవచ్చు. నడవ ప్రారంభించాడు. ఎవరి వైపు? యేసు వైపు చూశాడు. కింద ఏముంది చూస్తలేడు, నడుస్తూనే ఉన్నాడు. కింద నడుస్తుంది నీళ్ళే చంపుతాయి అనుకున్న ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు. అప్పుడు ఆలోచన మారింది. ఏం మారింది? ఆలోచన మారి, అరే నేను నీళ్ళ మీద నడుస్తున్నా, అరే ఇది సముద్రమా అని ఎప్పుడైతే ఈ ఆలోచన మారిందో నా ప్రియమైన దేవుడు లోపలికి ఏంటిది? అక్కడ ఆలోచన మారింది. ఆలోచన మారిపోయింది. ఏం ఆలోచన? ప్రైజ్ గాడ్. ఈ రోజు మనం చాలా మంది నా ప్రియమైన దేవుడు ఇలానే ఉన్నాం. పేతురు మళ్ళీ దేవుడు పైకి లాగాడు. ఏమన్నాడు? అల్ప ప్రైజ్ గాడ్. ఈరోజు నూతన సంవత్సరంలో నువ్వు దేవుని అడుగు పెట్టాలి అంటే, ఒక నూతన క్రియ నీ జీవితంలో కావాలంటే, ఈ సంవత్సరంలో చూడలేని విశ్వాస జీవితాన్ని వచ్చే సంవత్సరం విశ్వాసంతో దేవుని కొరకు బతకడానికి ఇష్టపడు. కట్టు గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు నడవసాగాడు. కారణం ఏంటంటే దేవుని మీద ఆలోచన పెట్టినప్పుడు ప్రైజ్ గాడ్ నడిచాడు. లోకం మీద ఆలోచన పెట్టినప్పుడు లోకం ఎలా ఉంది, అలలు ఎలా ఉన్నాయి, తుఫాన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉందనని తన
తల దేవుని మీద నుంచి తన మనసు తప్పినప్పుడు, దేవుని మీద నుంచి తన ఆలోచన తప్పినప్పుడు, దేవుని మీద నుంచి తన మనసు తప్పుకున్నప్పుడు ఏమొచ్చిందో తెలుసా? మునిగిపోయాడు. ఈరోజు చాలా మంది మునిగిపోవడానికి కారణం, శ్రమలు అవ్వడానికి కారణం, మనకేమేమో లేనిపోనినటువంటి మనకు జరగడానికి కారణం ఏందో తెలుసా? మనము దేవుని వైపు చూసే ఆలోచన తప్పబడి లోకం వైపు చూసే ఆలోచనలు ఎక్కువయ్యాయి. నా ప్రియ సహోదరుల యవనస్తులారా, ప్రైజ్ గాడ్, వినండి. చాలా మంది యవనస్తుల ఆలోచనలు చాలా పెరిగిపోయాయి, ఫుడ్ చేంజ్ అయిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, పరిస్థితులు ఆగమున్నాయి, గందరగోళాలు ఉన్నాయి. నేను చెడిపోయేది ఎక్కడో కాదు, నీ ఆలోచన మార్చేది ఎక్కడో కాదు, నీ అరచేతిలోనే ఉన్నది. ఈరోజు అప్పుడు అన్నదంట సాధారణ గారు, నువ్వు లేని ప్రతి వారింట్లో నేను ఉంటానన్నాడు. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. ప్రతి ఇంట్లో టీవీ కాదు, ప్రతి మనిషిలో టీవీ ఉంది. ప్రైజ్ గాడ్. నిజమండి. బరిలెక్క పోయి అమ్మ ఫోటో తీసి పెడితే బరిలెక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవడు చూడు బరిలెక్క. ఆ బరిలెక్క కోసం ఏంటిది మంచి మంచి ఐఏ ఆఫీసర్లు ఎవరు జేడి లక్ష్మీనారాయణ కూడా వచ్చి ఆమెకు సపోర్ట్ చేశారు. కొంతమంది పిల్లలు పోయి కార్లు పెట్టారు. మహేంద్ర ఆయన ఫ్రీగా ఎక్సీని 700 ఇచ్చేసి పెట్రోల్ ఇచ్చారు. కొంతమంది పిల్లలు అన్నదానం చేశారు, అన్ని చేశారు. ఎక్కడ చూసినా బరిలెక్క. కేటీఆర్ తోపులు పెద్ద పెద్దలు పోటీ చేస్తున్న వాళ్ళకు వాళ్ళ గురించి తెలుసుకొని 1200-1300 మంది ఉంటే ఈమెకి 22,000 మంది ఫాలోవర్స్. కారణం ఏందో తెలుసా? ఎందుకు తెలిసిందాక అంతగా? బర్రెలకాడి పోయి నేను బర్రెలక్కాని తెలుగు తీసి పంపించిందంటే ఆ బర్రెలక్క ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసి ఆమె కోసం అమెరికా నుంచినే లాయర్లు వచ్చారు. చివరికి 2 బాడీగార్డుల గురించి హైకోర్టు ఇచ్చేస్తే ఇక్కడ ఒక బాడీగార్డు, ఇక్కడ ఒక బాడీగార్డు, 2 బాడీగార్డులు ఇచ్చారు. 5,000 ఓట్లు సంపాదించింది. ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎంపీగా రేవంత్ రెడ్డి ఆమెకు టికెట్ ఇవ్వాలని ఆలోచన ఉన్నారు. 100% ఎంపీ అవుతుంది. ఎక్కడ పోయిందండి స్థాయి? ఒక చిన్న ఆలోచన. ప్రైజ్ గాడ్. నీ ఆలోచన మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది, అదే ఆలోచన చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా అవుతుంది. అదే రీతిగా దేవునిలో నీ ఆలోచన దేవుని మీద ఉంటే దేవుడు నిన్ను నూతన క్రియ చేస్తాడు. లోక ఆలోచన నీలో ఉందనుకో, లోకం నిన్ను ముంచుతుంది. పేతురును ముంచిందా? నిలబెట్టిందా? యేసయ్య వైపు చూస్తే నీళ్ళ మీద ఆయన నడవగలిగారు, అరణ్యంలో నడవగలిగారు. నా ప్రభు వైపు నువ్వు చూడగలిగినట్లయితే అరణ్యంలో కూడా నీకు దారిని ఆయన సృష్టించగలడు. కాకులతో నిన్ను పోషించగలడు. కాకంటేనే చందనం. రోడ్డు మీద ట్రాక్టర్ ఎక్కిన కప్ప నుచ్చు అయిపోతే 7 రోజులు తప్పున అయిపోయి తప్పది మళ్ళీ ఎత్తుకొని పోతుంది. అంతేనే కదా? చండాలం కాకి. కానీ ప్రైజ్ గాడ్, కాకిని మాత్రం బైబిల్లో 2 times రాయబడి ఉంది. నోహవు కాలంలో రాయబడి ఉంది. ఏలియా. ప్రైజ్ గాడ్. ఏలియాకి ఏమి తీసుకెళ్ళింది? కాకి ఏం తీసుకెళ్ళిందంటే నోట్ల రొట్టె మాంసం. ఏం తీసుకెళ్ళిందంట? రొట్టె మాంసం. చూడండి, దాని ఆలోచన మారిపోయింది. అది నోట్లో పడితే తినాలి, కానీ దాని ఆలోచన ఏం చెప్పాడు? నా సేవకుడికి ఇవ్వాలని దానికి ఆలోచన చెప్పి తీసుకుపోయి కొట్టండి గట్టిగా. నా దేవుని వైపు నీ మనసు ఉంటే కాకులతో కూడా నిన్ను పోషించగలడు. అరణ్యంలో నిన్ను పోషించగలడు. అరణ్యంలో నిన్ను దారిని ఏర్పాటు చేయగలడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ రోజు మునుపడి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? తలంచుకుంటున్నావా? ఆ రట్ట అయిపోయా, ఈ ఇట్ట అయిపోయా, నా కొడుకు ఇట్ట అయిపోయా, నా జీవితం ఇట్ట అయిపోయా, నా రోగం పోదా, నా స్థితి పోదా అని ఆలోచించుకుంటున్నావా? వాటిని వదిలిపెట్టు. ప్రైజ్ గాడ్. నీ ఆలోచనలు దేవుని మీద ఉన్న నీ ఆలోచన నీ గురి, లేకపోతే లోకం వైపు ఉంటా. లోకం వైపు ఉంటే నిన్ను ముంచుతుంది. లోకం వైపు ఉంటే నిన్ను ముంచేస్తుంది, పాపంలోనికి తీసుకెళ్తుంది. యవనస్తులారా జాగ్రత్త. మీ చేతిలో వైకుంఠం ఉంది, అన్ని అందులోనే ఉన్నాయి. ఏం చూస్తున్నావు? జాగ్రత్త. ఏం సర్ప్రైజ్ చేస్తున్నావు? జాగ్రత్త. హల్లెలూయా. మనోడికి ఫోన్ వచ్చింది. నాకు కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆడు ఇందులో మాట్లాడుతున్నాడు. ఈయనకు ఆటో ఉంది, కొత్త ఆటో ఇస్తాం, ఇతను అకౌంట్ నెంబర్ చెప్పండి, దానికి ఒక ఏంటిది ఓటీపీ వస్తుంది, నాకు చెప్పండి అంటున్నాడు. నేను అన్నాను, ఏ బద్మాష్, ఫోన్ కట్ కరో అన్నాడు. ఆడ దెబ్బకి కట్ చేశాను.
ప్రైజ్ గాడ్. మీకు అర్థమైతే లేదు. ఆడు ఏమంటుంది తెలుసా? आपका फोन नंबर आपको अकाउंट नंबर है ना ओटीपी आता मेरे को बोलो అంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఈడు అర్థం కాక నాకు చెప్తున్నాడు. ఆడు బ్లాక్ మార్కెట్ ఇది అని ఈయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మన మా ఫ్రెండ్ జస్ట్ ఒక లింక్ వచ్చిందండి, జస్ట్ వచ్చి నాకు ఏముందనంటే 50,000 క్రెడిట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 50,000 క్రెడిట్ అని ఇచ్చాడు. అయ్యమ్మా ఎవడేసింది నాకు, ఎవడేసిందని టక్కన క్రెడిట్ చేసింది. ఓపెన్ చేసినాడు. ఓపెన్ చేస్తే ఇంకో లింక్ ఉందంట. అందులో కొట్టినాక నెంబర్ కొట్టినట్ట, అక్కడ చూపిస్తుంది నెంబర్ కొట్టినట్ట, ఓటీపీ వచ్చిందంట. ఆ ఓటీపీ ఎప్పుడు చేసినట్ట వీరి దగ్గర ఉన్న 1,50,000 పెట్టి 50,000 క్రెడిట్ కాలే 1,50,000. ఎవరు పోయినా సైబర్ క్రైమ్లోకి వెళ్ళి పెట్టేసేస్తే ఏం చదివినా బాబు అంటే బీ ఫార్మసీ పోయి బర్రంగా అయిపోరాని చెప్పినాడు. ఏం గాయమన్నాడు? బర్రంగా గాయ. ప్రైజ్ గాడ్. లోకం అదే దైవ జ్ఞానం నీకుంటే, దేవుని ఆలోచన నీకుంటే, ప్రైజ్ గాడ్, సెల్ ఫోన్ నువ్వు ఏది చూడాలో ఏది చూడొద్దో, దేని వెంబడించాలో దేని వెంబడించొద్దో దేవుడు నీకు చూపిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజు ఇంకా నువ్వు సెల్ ఫోన్ లో దేవునికి ఇష్టానికి కారణం ఇంకేదైనా చూసావా అయితే నీ ఆలోచన చెడ్డగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చింటూని మీరు ఎప్పుడు లేపు చూడండి, ఆదివారం అని చెప్పేస్తారు. ఆయన ఆలోచన అంతా ఆదివారం. నిన్న ఫోన్ చేసిన అంకుల్ చెప్పండి, అదే వెళ్దామంటే అదే ఆదివారం అయిపోయింది. ఏంటిది ఆదివారం. చూడండి, అతని ఆలోచన విధానం అంతా ఏంటంటే ఆదివారం తన గుండె కూడా ఆదివారం అని కొట్టుకుంటుంది. ప్రైజ్ గాడ్. ఎంతమంది మీరు ఆదివారం అని కొట్టుకుంటుంది. అలాగే సాయంత్రం చూస్తే ఎంతమంది వస్తారో, ఎంతమంది రాత్రి అని భయపడతారా, దేవుడు నన్ను దీవించాలని వస్తారో చూస్తారు. దేవుని వాగ్దానం కోసం నేను దేవుల్లో ఉండి వాగ్దానం తీసుకుని అడుగు పెట్టాలని నేను ఇంటికాడ ఉండి మంచిగా పడుకుంటుంటే చాలు. నేను ఎంతమంది రేపు చేయాలి సాయంత్రం చూస్తాను. నాకు అర్థమవుతుంది. ప్రైజ్ గాడ్. దేవుడు కావాలన్నవారు, దేవునితో ఉండాలనుకున్న వారు, దేవుని ఆలోచన కలిగిన వారు ఖచ్చితంగా సాయంత్రం వచ్చి 9 గంటలకు దేవుని ఇక్కడ ఆరాధిస్తారు. కొట్టని గట్టిగా చెప్పండి. నేను రమ్మంటుంది దేవుని సన్నిధికి ఒక నూతన క్రియ పొందుకున్న కొరకు, ఒక నూతన క్రియ ప్రారంభించిన కొరకు, ఒక నూతన జీవితం నూతన సంవత్సరంలో నీ పట్ల నీ పిల్లల పట్ల జరుగుడు కొరకు రమ్మని చెప్తున్నా. నా ప్రియ దేవుని సర్వమా మీకందరికీ నా 2 చేతులు ఎత్తి వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాం సారా గుండె పగిలి మాత్రము హగరును ఇస్మాయిల్ను అరణ్యములో నా ప్రియమైన దేవుని బిడ్డలారి ఎడారిలో మరవలేదు. కొట్టని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరిచాడా? అబ్రహాము వెళ్ళిపోమన్నాడు, శారా దూషించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారి ఎడారిలో ఉన్న హగరును మాత్రం నా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను. పొదలో ఉన్న ఇస్మాయిల్ను నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. నదులు ఎడారులలో నేను నదులు పుట్టించి నీ దాహాన్ని నేను తీర్చగలను. అప్పుడే ఆ క్షణమే నా ప్రియమైన దేవుడు బిడ్డారా నీటి బుగ్గ అక్కడ పుట్టడం ప్రారంభించింది. ఆ కుమారు తీసుకొచ్చి నామదాగి నీవదాగి ఎవరిని కనపరిచిందో తెలుసా? దేవుని కనపరిచింది. కొట్టండి. ఇప్పుడే నీలో ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మలుచును. సమయం పట్టిందా? నీటి బుగ్గ అప్పుడే పుట్టిందా? చెప్పండి. యేసయ్య చేసేది అప్పుడే చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు నీ పట్ల ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. ఒక నూతన క్రియ చేయాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు విన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతమంది గురించి. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మీరు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు వేటిని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి, పూర్వకాలపు సంగతులను గుర్తు పెట్టుకొనకండి. నీ జీవితంలో నూతన క్రియ జరగాలంటే ఎవరి పట్ల జరుగుతుందో తెలుసా? 2023లో ఇది చేద్దాం అనుకున్నాను, నాకు కాలేదు. అన్ని డబ్బులు ఖర్చు అయిపోయింది. వాడు నన్ను మోసం చేశాడు, ఆమె నన్ను మోసం చేసింది, నా జాబ్ పోయింది, నా జీవితం ఎట్లా? మీరు పూర్వపు కాలపు సంగతులను ఏది కూడా
జ్ఞాపకము చేసుకొనకూడదు. చేసుకున్నావా, దేవుడు నేను నూతన క్రియ చేయడం ఆగిపోతుంది. ఈరోజు 2024 సంవత్సరంలో అడుగు పెడుతున్న మీ పట్ల నా ప్రభు ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు. అది అప్పుడే ఆ నూతన సంవత్సరం ఏది కావాలంటే దేవుడు అది చేయాలనుకుంటున్నాడు. ఎప్పటికైనా నా ప్రియ దేవుని సంగమా, ఏవేవైతే నువ్వు ఈ సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా చేశావో, తలంచావో, మాట్లాడావో, నడిచావో, ఊహించావో, ఏమి ఉన్నా వాటిని దయచేసి జ్ఞాపకం చేసుకో, గుర్తు పెట్టుకో, వాటిని విడిచిపెట్టు. ఈ రోజు నుంచి నేను విడిచిపెడుతున్నాను ప్రభు. అందుకే దేవుడు అన్నాడు, మీరేం చేయండి, మీ పాపాలను మీరు విడిచిపెట్టుడని దేవుడు చెప్పాడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని నుంచి ఒకటే ఒక మాట, విడిచిపెట్టండి. ప్రైజ్ గాడ్. విడవడం ద్వారా నీకు విడుదల జరుగుతుంది. ఈరోజు నా దేవుడు యెషయా గ్రంథం 43:18-19 వచనాల్లో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఎంతమంది పట్ల నూతన క్రియ కావాలనుకున్నా, ఎవరి పట్ల ఆయన నూతన క్రియ చేయాలనుకుంటున్నాడు? ప్రైజ్ గాడ్.